హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. మీరు ఆఫీస్కి లీవ్ తీసుకుంటున్నారా? ఏం చెప్పి లీవ్ తీసుకుంటున్నారు? బాగాలేదు అని కదా. సో ఈరోజు మనం ఈ టాపిక్ గురించి కొంచెం సీరియస్గా, కొంచెం ఫన్నీగా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఏంటబ్బా ఏం మాట్లాడుతున్నామా అంటే, సో ఒక పర్సనల్ పాయింటే నేను మీతో డిస్కస్ చేయబోతున్నా. ఏంటి ఆ పర్సనల్ విషయం అంటే, మన కెరియర్కి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది. సో మనం ఆఫీస్కి లీవ్ తీసుకుంటూ ఉంటాం. బేసికల్గా మన ఆఫీస్లో స్ట్రెస్ ఉంటుంది, ఎక్కువ వర్క్ చేయడం వల్ల, కొన్ని ప్రెషర్స్ వల్ల. ఓ రోజు బ్రేక్ తీసుకోవాలనిపిస్తుంది కదా. మనం ఏం చేస్తాం సాధారణంగా, అబ్బా ఒక్కటే డైలాగ్ వస్తుంది అందరికీ, అబ్బా హెల్త్ ఏదో బాగాలేదు అని. హెల్త్ బాగాలేకపోయినా అదే రీజన్ చెప్పి తీసుకుంటూ ఉంటాం. కానీ మీ మనసుకు తెలుసు నిజంగా మనకి హెల్త్ బాగుందా బాగాలేదా అని. నిజంగా మనం అబద్ధం చెప్తున్నాం అని క్వశ్చన్ చేసుకోవచ్చు కూడా. ఎందుకు మనకు అంత కష్టం? సెలవు అడగడానికి కూడా మనం భయపడాలని చాలామంది ఆలోచిస్తుంటారు. సో ఇదే క్వశ్చన్ సింగపూర్లో పనిచేస్తున్న ఒక ఇండియన్కి వచ్చిందంట. సో ఆయన ఏం చెప్పారు తెలుసా? అది కరెక్టే కదా అని మీకు కూడా అనిపిస్తుంది. ఇది మనం డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాల్సిన టాపిక్. మరి ఆయన ఏం చెప్పాడో ఫస్ట్ అది తెలుసుకుందాం. చాలా క్లియర్గా చెప్పాడు. మనకు సెలవు కావాలంటే మనకి హెల్త్ బాగాలేదు అని చెప్పి సిక్ లీవ్ తీసుకోవడం అనేది మీరు అనవసరంగా మిమ్మల్ని వేస్ట్ చేసుకుంటున్నట్టే అని చెప్తున్నాను అనమాట. నిజంగా మీకు రెస్ట్ కావాలంటే మీ యాన్యువల్ లీవ్ అని ఒకటి ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకోండి అని చెప్తున్నాడు. ఎలా తెలుసా? సెలవు అడగాలి అంటే కూడా అబద్ధం చెప్పే స్థాయికి మనం ఎందుకు దిగజారాలి? సో ఈ మాట చాలా డిస్టర్బ్ చేసిందంట అతన్ని. సో మనం చాలామందితో చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటూ ఉంటాం. ముఖ్యంగా ఫీమేల్ అయితే ఇంకా సీరియస్గా తీసుకుంటారు. మన హెల్త్ని మనం పీస్ఫుల్గా ఉండాలి అని మనం చాలా ట్రై చేస్తూ ఉంటాం. మీ బాడీకి కనుక రెస్ట్ కావాలి అంటే అది ఫిజికల్ సిక్ లీవ్ అయితే, అంటే మీ మైండ్కి రెస్ట్ కావాలి, బాడీకి కాదు. మెంటల్ హెల్త్కి ఒక లీవ్ కావాలి, ప్రెషర్ పెరిగిపోతుంది మీరు అనుకుంటే ఇది చాలా ఇంపార్టెంటే. కానీ ఈ ప్లేస్లో మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. బీ హానెస్ట్ అండ్ బీ బోల్డ్. మీకు ఒకవేళ నిజంగా బాగాలేదు అంటే, ఈరోజు నేను వర్క్ చేసి అలసిపోయాను, నాకు ఖచ్చితంగా అలాంటి లీవ్ కావాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? బట్ యూ హ్యావ్ దట్ రైట్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, మీ బాస్కి మీరు నిజం చెప్పేసేయండి. సార్ ఆర్ మేడం, నాకు కొంచెం బర్న్ అవుట్ అనిపిస్తుంది, నేను పర్సనల్ టైం కోసం ఒక యాన్యువల్ లీవ్ తీసుకుంటున్నాను అని డైరెక్ట్గా మీరు చెప్పొచ్చు. నిజంగా చెప్పొచ్చా అంటే, ఎందుకంటే మీరు ఎప్పుడైతే నిజాయితీగా ఉంటారో మీ మీద టీమ్కి కానీ మేనేజ్మెంట్ కానీ ఒక నమ్మకం పెరుగుతుంది. మీరు రెస్ట్ తీసుకున్న తర్వాత 100% ఎనర్జీతో తిరిగి వర్క్ చేస్తారు. అది ఏ కంపెనీకి, ఏ ఆర్గనైజేషన్కైనా కూడా మంచిదే కదా. అది వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడంలోనే మీ నేర్పుంది. ఇది కరెక్ట్ డైలాగు. సో ఎక్స్పీరియన్స్ నేను కూడా చాలా కంపెనీస్ చేసా. నా ఎక్స్పీరియన్స్తో కూడా నేను చెప్తుంది ఏంటి అంటే, మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటే ఎదుటి వాళ్ళు కూడా మనకి రెస్పెక్ట్ ఇస్తారు. సో డోంట్ లై, బీ హానెస్ట్ అండ్ బీ బోల్డ్. సో ఫైనల్ కాల్ నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, సీరియస్లీ మీరు బాగాలేదని అస్సలు ఎప్పుడు ఆలోచించద్దు. నిజంగా బాగాలేకపోతే సిక్ లీవ్స్ ఉన్నాయి, అది సెకండరీ. సో ఈ కొత్త థాట్ మీ ఆఫీస్లో మీరు ఫాలో అవడానికి ట్రై చేస్తున్నారా? సెలవు కోసం అబద్ధం చెప్పకుండా ధైర్యంగా నేను వర్క్ స్ట్రెస్ పెరిగిపోయిందని యాన్యువల్ లీవ్ ఒకటి ఉందని మీరు యూజ్ చేసుకుంటారా? మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా కామెంట్లో నాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నిజంగా సింగపూర్లో ఉన్న ఒక పర్సన్, ఒక ఇండియన్కి వచ్చిన ఐడియా ఇది. మీ ఫ్రెండ్స్ లేకపోతే మీ కొలీగ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి సీక్రెట్స్ లేకపోతే ఎన్నో విషయాలు మీతో మేము షేర్ చేసుకుంటూ ఉంటాం. అంటిల్ దెన్ మళ్ళీ మీకు కొత్త టాపిక్స్ కూడా తెలియజేస్తూ ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.